హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రచారానికి వస్తారని చెప్పేసి ఎన్నో వార్తలు రావడం చూసాం. సో ఎన్నో పేపర్లో కూడా వచ్చాయి. అంటే మెగా ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్గా నిలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్లు చేస్తున్నారు, ప్రచారాలకు వస్తున్నారు. వైష్ణవ్ తేజ్ గారు కానీ సాయిధరం తేజ్ గారు ఈ కోవలోకే చిరంజీవి గారు కూడా వచ్చి ప్రచారం చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆయన ఏం చెప్తున్నారు, మరి వస్తున్నట్టా లేనట్టా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా చిరంజీవి గారు పిఠాపురానికి వచ్చి ప్రచారం చేస్తారన్న వార్తలు గత కొంతకాలంగా నడుస్తున్నాయి. మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేస్తాం. మరి ఇప్పుడు దానికి ఆయన క్లారిటీ ఇచ్చేస్తారని చెప్తున్నారు కదా సార్. ఆయన ఏం చెప్పారు, మరి వస్తున్నా వచ్చి ప్రచారం చేస్తున్నా లేదా సార్? అంటే ముందే చెప్పాను నేను, ఆయన వచ్చే అవకాశం ఉండదండి మ్యాక్సిమం. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వంభరలో షూటింగ్లో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలిచారో, ఈయనని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారో, ఆ తర్వాత పార్టీ ఫండ్ ఇచ్చారు కాబట్టి క్యాన్వాసింగ్ కూడా వస్తారని ఊహాగానాలు అయితే వచ్చాయి తప్ప ఆయన వస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే అక్కడికి ఆ విశ్వంభర్ షూటింగ్ అయిపోయిన ఒక 2 రోజులు గ్యాప్లో రెస్ట్ టైంలో మళ్ళీ ఏదో ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు, నేను ఇప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఉందామని అనుకున్నాను, నా స్థానం ఇదే, ఇంకా అది వద్దనుకొని ఇక్కడికి వచ్చేసాను, ఇదే నా అసలు పుట్టిల్లా అనుకున్నాను, బట్ అలాంటివే ఉండవు అని అప్పుడే చెప్పారు. కాకపోతే మన జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ, లేదంటే మీరు అన్నట్టు వైష్ణవ్ తేజ్ కానీ, సాయిధరం తేజ్, అలాగే నిన్న బన్నీ కూడా ట్వీట్ చేశారు ఒకటి, ఇలాగ రకరకాలుగా. అంతకుముందు రామ్ చరణ్ కూడా బాబాయ్ కోసం నేను దేనికైనా సిద్ధమని స్టేట్మెంట్ ఇవ్వడం, వీటన్నిటి మీద చిరంజీవి గారు ప్రచారంకి వస్తారనుకున్నారు. అండ్ మోరోవర్ కూటమి అభ్యర్థి అయిన మన సీఎం రమేష్ గారికి కూడా ఆయన గెలిపించాలన్నట్టుగా రిక్వెస్ట్ చేశారు. తర్వాత కైకలూరు ఎమ్మెల్యే ఒకరికిను ఆయనకు నాకు బాగా ఆప్తుడు కావాల్సిన వాడు అనుకున్నట్టుగా అలాంటివి మాట్లాడడం. సరే ఈయన ఇట్లా మీడియా ద్వారా వీడియో ద్వారా కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారి కోసం వీడియో కూడా చేసినట్టున్నారు, తమ్ముడు గెలుపు కోసం పాటుపడదాం అన్నట్టుగా. సో మొదటి నుంచి అదే చెప్తున్నారు, ఎప్పుడైతే పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసి తర్వాత కేంద్ర మంత్రి పదవి, మంత్రి పదవి కోసం ఇవన్నీ చేసేశారు, ఈయనకి పార్టీ నడిపించలేకపోయారు, భయపడిపోయారు, ఇవన్నిటి మీద అయిన తర్వాత మరలా ఇప్పుడు మళ్ళీ అక్కడికి పార్టీలకి వెళ్ళరు, క్యాన్వాసింగ్కి వెళ్ళొచ్చు, తప్పులేదు. మన పోసాని కృష్ణమూర్తి గారు కూడా అన్నారు కదండి, ఓటు అడిగే హక్కే లేదని. ఓటు రాజకీయాలకు వచ్చే హక్కు లేదన్న ఒక అర్థం ఉంది, ఓటు అడిగే హక్కు లేదనడానికి ఆయన ఎవరు? ఓటు అడగచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి ఇష్టం, నాకు చంద్రబాబు గారు ఇష్టం, ఆయనకి పవన్ కళ్యాణ్ ఇష్టం, మరొకరికి రాహుల్ గాంధీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళకి వేయండి అని చెప్పకపోయినా వేసుకుంటారు, ఏమని చెప్పడం తప్పులేదు. రాజకీయాల్లోకి వెళ్తే తప్పు, ఎందుకంటే పార్టీ పెట్టి విలీనం చేసేసారు కాబట్టి. సో అట్లా మళ్ళీ ఇట్లా వెళ్తే ఈ రకమైన విమర్శలు వస్తాయి. ఆల్రెడీ ఇప్పటికే ఎవరు ప్రకటించకపోయినా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న మనిషి అట్లా వెళ్ళడం వల్ల పరోక్షంగా కొన్ని వందల కుటుంబాలకి, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది ప్రొడ్యూసర్లకి, హీరోలకు కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సరే ఎందుకులే, ఒక వర్గానికే చెందింది కాకుండా ఇప్పుడు సినిమాలు అనేవి అన్ని వర్గాల వారికి సంబంధించి తీస్తారు. ఒక పర్టికులర్ కమ్యూనిటీ కానీ పర్టికులర్ పార్టీని దృష్టిలో పెట్టుకొని తీయరు కదా. రేపు పొద్దున ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినా కూడా వైసీపీకి అభిమానించే నాయకులు కూడా వీళ్ళ సినిమాలు చూడాలి కదా, వైసీపీని అభిమానించే కార్యకర్తలు కూడా వీళ్ళ సినిమాలు చూడాలి. సో పార్టీలకు అతీతంగా ఉంటాను అని చెప్పడానికి కారణం అదే. ఎట్లాగూ అన్డిక్లేర్డ్ కుటుంబ పెద్దగా, ఇండస్ట్రీ పెద్దగా ఉన్న మనిషి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. కాబట్టి ఆయన నేను ముందే చెప్పాను, ఆయన మ్యాక్సిమం రారు, ఇవన్నీ పుకార్లు షికార్లే అని. ఎందుకంటే ఏ ఒక్కరికైనా కూడా ఏ పర్టికులర్ వర్గం వల్ల కూడా ఇండస్ట్రీ అనేది ఇంపాక్ట్ అవ్వకూడదు. దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోతారు, ప్రొడ్యూసర్ నష్టపోతే ఇంకో సినిమా తీయడు, ఇంకో సినిమా తీయకపోతే మళ్ళీ 100 కుటుంబాలు పడుకుంటాయి. ఇప్పుడు పర్టికులర్ నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గం ఒక పార్టీకి చెందింది అనుకోండి, ఆ నియోజకవర్గం మొత్తం మీద ఒక 5-6 థియేటర్లు ఉంటాయి, అవునా, తక్కువలో. అంటే ఇప్పుడు తగ్గిపోయాయి కాబట్టి, ఇంకా ఎక్కువ ఉండేవి ఇప్పుడు 3-4 థియేటర్లే ఉన్నాయి అనుకోండి ఆ నియోజకవర్గ పరిధిలో. ఆ 3-4 థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యి కలెక్షన్ రాకపోతే ఇండస్ట్రీకి ఇబ్బందే కదా. సో ఆ దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగానే వ్యవహరిస్తా అని చెప్పారు. బట్ పవన్ కళ్యాణ్ కోసమైనా ఎందుకు మాట్లాడాలంటే సొంత తమ్ముడు, అది తప్పులేదు, కుటుంబ సభ్యుడు ఆయన, ఆ కుటుంబకు సంబంధించిన సభ్యుడు, పైగా ఆ కుటుంబ పెద్ద కాబట్టి, తమ్ముడు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయన కోసం ఒక మాట మాట్లాడచ్చు, తప్పేం లేదు. దాన్ని కూడా పోసాని కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు ఓటు అడిగే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదంటే ఎంతవరకు కరెక్ట్? అంతేకాదు ఆయన అప్పుడు సరిగ్గా
ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము తట్టుకోలేకపోయాము. ఎందుకంటే సరిగ్గా పిఆర్పి రావడము, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, తర్వాత తెలంగాణ సకల జన సమ్మె ఇవన్నీ హడావిడి అవ్వడము, ఇవన్నిటి మీద ఎందుకులే ప్రజలు అనుకున్నాడో మరి ఇంకేందుటి కారణాల వల్ల మొత్తానికి వదులుకున్నంత మాత్రాన అది ఇంపాక్ట్ అంటే కుటుంబానికి కూడా ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సో ఆయన ఓటు అడుగుతున్నాడు తప్ప, అది కూడా తమ్ముడు మంచివాడు గెలిపించాడని అడిగాడు కానీ పక్కోడు చెడ్డోడని తిట్టలేదుగా. ఎప్పుడైనా సరే ఏ ప్రోడక్ట్, నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఇప్పుడు ఒక యాడ్ ఉంది, లేదా కూల్ డ్రింక్ యాడో ఓ సబ్బు యాడ్ ఉంది, మా కూల్ డ్రింక్ సూపర్ స్ట్రింగ్ తాగితే శక్తి వచ్చేస్తే పరిగెట్టేస్తాం అని అంటారు తప్ప ఆ పక్క కూల్ డ్రింక్ తాగద్దు, పక్క కూల్ డ్రింక్ వేస్ట్, మా కూల్ డ్రింకే బెస్ట్ అని చెప్పి పేరు పెట్టి మెన్షన్ చేయకూడదు, తప్పదు. నాది మంచిది, నా ప్రోడక్ట్, నా సోప్ మంచిది వాడండి, ఓకేనా, నా ఆయిల్ మంచిది వాడండి, ఇట్లా చెప్పాలా తప్ప ఆ ఆయిల్ వేస్ట్ ఈ ఆయిల్ వేస్ట్ అని చెప్పకూడదు. ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, పవన్ కళ్యాణ్ నాలా కాదు, ప్రజల కోసం ఆలోచించే మనిషి, ప్రజలకు ఏదైనా చెయ్యాలి, ఎంత విమర్శలు చేసినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మధ్యలో వదలడు, ఆయన అనుకుని సాధించి తీరుతాడు అని చెప్పాడు. ఇప్పుడు ఈయనేంటి ఇండైరెక్ట్గా నేను వదిలేస్తానని చెప్పినట్టే చెప్పాడు కదా, ఆయన తప్పే ఉంది, ఒప్పుకున్నాడు కదా. దానికోసం మళ్ళీ ఆ ప్రత్యర్థి పార్టీ కోసం ఫేవర్ చేయడం కోసం ఈయన మాట్లాడడం, ఈయన మళ్ళీ విమర్శించడం, వ్యక్తిగత విమర్శించినా కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడట్లేదు, ఏ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇప్పించట్లేదే. ఇప్పితే ఆయన ఒప్పుకోడు, ఎవడు అరుచుకొని అన్నట్టుగా వదిలేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఒకనొక సభలో చెప్పారు, నన్నన్న పర్లేదు కానీ అన్నయ్య అంటే మాత్రం ఊరుకోను అని చాలాసార్లు చెప్పాడు ఆయన. నాకు నిజంగా దారి చూపిన దేవుడు అన్నయ్య, నా దృష్టిలో హీరో అంటే ఆయన ఒక్కడే, నా దృష్టిలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి గారు వీళ్ళే హీరోలు, మిగతా వాళ్ళందరూ కాదు. అంటే అతనట్లు అందరూ మంచి మంచి హీరోలు అని ఆయన ఉద్దేశం, మిగతా వాళ్ళందరూ హీరోలు అంటే మరి అదొక కాంట్రవర్సీ వస్తుంది, అట్లా అని చెప్పాడు ఆయన. కాబట్టి అలాంటి కొడుకు లాంటి తమ్ముడు కోసం పార్టీకి మాట్లాడాడు, అంతేగాని డైరెక్ట్గా వచ్చి క్యాన్వాసింగ్ చేసి మళ్ళీ ఒకప్పుడు పీఆర్పీలు ఉన్నప్పుడు గుడ్లు రాళ్ళు ఇసురుకునే పరిస్థితి వచ్చిందిగా, అలా చేసుకోవడానికి అనుకోలేదు. ఎందుకంటే పెద్దగా ఉండి గౌరవంగా ఉన్నారు కాబట్టి అలాగే ఉండాలి. ఎందుకంటే మొన్న కిషన్ రెడ్డి గారితో కూడా ఇంటర్వ్యూ చేశారు, ఆ ఇంటర్వ్యూలో కూడా మామూలుగా మేబీ కిషన్ రెడ్డి గారు రిక్వెస్ట్ మీద ఫ్రెండ్లీ నేచర్తో అడిగారు, చేశారు, అది తప్పే. ఇంటర్వ్యూ ఒక ముఖాముఖి మాట్లాడుకున్నట్టే ఉంది తప్ప మీరు అసలు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు ఏంటి, మీరు ఒకసారి మోదీ గారితో ఒక ఫోటో దిగారు కదా, అది ఏ సందర్భంలో ఉంది, ఇలా రకరకాలుగా క్యాజువల్గా కిషన్ రెడ్డి అడిగారు, మీ కుటుంబం నుంచి చాలామంది వచ్చారు హీరోలుగా నటులుగా వచ్చారు, మరి ఏంటి ఈయన అన్నాడు, మరి మీరు రాజకీయ నేపథ్యం కాబట్టి మీ కుటుంబం నుంచి ఎవరు రాలేదని, నేను ఎవరికి ప్రోత్సహించలేదండి అన్నాడు. తప్పే ఉంది. ఈయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూటమిలో వ్యక్తి కాబట్టి, బీజేపీకి సపోర్ట్ కాబట్టి కిషన్ రెడ్డితో ఇంటర్వ్యూ చేశాడు అని వచ్చు, వేరే వాళ్ళకు పిలవండి చేస్తాడేమో, ఆయన ఇష్టం కదా. లేదా ఈయనకి ఫేవర్గా మాట్లాడిన వాళ్ళు, వైసీపీకి ఫేవర్గా మాట్లాడిన నాయకులు ఉన్నారుగా, ఆర్టిస్టులు కూడా ఉన్నారుగా, మొన్న నాగార్జున గారు కూడా అన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగానే ఉంది అన్నట్టుగా ఏదో చెప్పి మీరే చెప్పినట్టుగా ఉన్నారు. మరి ఆయన నాగార్జున గారితో ఇంటర్వ్యూ చేయించుకోవచ్చు కదా, వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, తప్పేం లేదు, ఎవరిష్టం వాళ్ళది. లేదంటే మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా ఉన్నారు అన్నట్టుగా వార్తలు విన్నాను, ఎంతవరకు వాస్తవం తెలియదు. సో వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు, విష్ణు గారితో ఎవరితోనైనా, అది ఎవరిష్టం. ఫ్రెండ్లీగా ఒకరిని మంచివాడు పొగడవడం వరకు ఓకే, కానీ పక్కోడు యాదవ ఈడి యాదవ అని వ్యక్తిగత విషయాలకు వెళ్ళొద్దు. ఓకే. సో ఆయన అలా వ్యక్తిగతంగా వెళ్ళిపోతారు కాబట్టే ఆయన వాటన్నిటికీ దూరంగా ఉంటాను, ఇండస్ట్రీకే ఉంటానని చెప్పకనే చెప్పాడు. మరొకసారి పునరుద్ఘాటించాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.